వచ్చేసావురా బుల్లడా. వెల్కమ్ టు another episode of Meme Therapy with me Saran and we have Mr. Twister aka Sundar. సుందర్ ఏంద్రా ఈ కన్సిస్టెన్సీ ఏంద్రా? రెండో ఎపిసోడ్, ఓ మై గాడ్. నీకే డాన్స్ రాదు కదా, ఇప్పుడు నాకే డాన్స్ వచ్చు. స్టార్టింగ్ బ్యాడ్ జోక్, కూల్. సో ఐఎమ్ ఇన్ వెరీ గుడ్ మూడ్. సో మీ జర్మనీలో వెదర్ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మార్చిపోతుంది. బట్ ఐమ్ ట్రైయింగ్ టు పుట్ అప్ అ గుడ్ మూడ్. లెట్స్ రియాక్ట్ టు సమ్ క్రేజీ మీమ్స్ అండ్ చూద్దాం ఇవాళ నీ టైమింగ్ ఎట్లా ఉంటది ఏంటి అని చెప్పి. యాజ్ యూజువల్ బ్యాడే అనుకో, కానీ యా లెట్స్ గో బ్రో. 50 యోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే బిల్లుని చేయించాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అయ్యో రాజమాత రాజమాత రాజమాత. అయ్యో లిటరల్ డైలాగ్, రాజమాత మాత. అయ్యో అది ఉన్నది చూసిన ఒక ఆడియో ఉంటది. ఏం పోలీసు వాళ్ళయా మీరు, ఏం పోలీసు వాళ్ళయా, ఏం కొడుకోయా నువ్వు, ఏం కొడుకోయా. తిరిగి అన్నబుద్ధి కాలేదు. ఒక్క మాట నిన్ను అన్నా శాంతి చెప్పు, ఎక్కడ అన్నానా? రాదు నాకు మనసు, నాకు రావట్లేదు, అందరూ అనలేకపోయాను నేను. మా విజయ్ శాంతి వెనకాలంటే ఎప్పుడైనా అన్నారా చింటూ? నేను ఎప్పుడైనా అన్నానారా? ఒక్క మాట ఎప్పుడు అన్నారా? అన్నావురా, అన్నావు, నువ్వు అన్నావు. నాకు అన్నబుద్ధి కాదురా, నాకు రాదు. నిజం చెప్పు, నా వెనకాల ఎప్పుడు అన్న? స్వేర్ స్వేర్ స్వేర్. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంటాక్ట్. వావ్. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే మనం ఫుల్ తాగేసి డిచ్ అయిపోయి, రే నిజంగా మామ నిజం చెప్తున్నా, నువ్వేరా నాకు, ఇంకెవ్వరు వద్దురా నాకు, నాకు పిల్ల కూడా వద్దురా, నువ్వేరా. అదే చిన్నప్పుడు స్కూల్లో చాక్లెట్లు ఇవ్వడానికి బయటికి తీసుకెళ్లాలంటే నేను నిన్నే తీసుకెళ్ళాను కదరా. అలా అలా నన్నెలా అనిపించిందిరా నీకు? నన్నెలా అనిపించిందిరా నీకు? చెప్పురా రే. నేను చిన్నప్పుడు అనేది గుర్తుకొచ్చింది. నేను ఈరోజు చూసా, మీ అందరికి కూడా చూపిస్తా. ఇట్స్ టూ మచ్ ఆఫ్ పర్సనల్ స్టఫ్ రివీల్, బట్ యా ఇట్స్ ఓకే. భయం అవుతుందిరా నాకు. ఇట్స్ మీ అండ్ శ్రీ సరణ్. నో నో నో, నాకు తెలియదు, వాడేవాడో నాకు తెలీదు. పర్ఫెక్ట్ రాది కాదు. మీ సేయింగ్ టేక్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ పార్సల్. మీ సేయింగ్ హ్యావింగ్ ఇట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ తింటామన్నా. ఓకే ఓకే ఓకే, ఇది మీ అందరికి రిలేట్ అవుతుందో లేదో కానీ జర్మనీలో మీ సేయింగ్ విత్ కార్టర్ బీటా ఇన్స్టెడ్ ఆఫ్ కార్డ్ ప్లీజ్. కాటా వేట అంట, కాటేరమ్మ కొడుకు వీడు. జర్మనీ జోకులు ఇండియాకి వచ్చి మాట్లాడు నువ్వు. నేను ఎప్పుడైనా నేను అన్నానారా? అరే కానీ నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, ఏముంది దీంట్లో జోక్ అని చెప్పి. అంత బాగానే ఉంది, డాడీ వచ్చారంటున్నాడు, ఏం ప్రాబ్లం ఏంటి? తర్వాత అర్థమైన స్టెప్స్ మధ్యలో వీడెందుకున్నాడు. కానీ కరెక్ట్ గా సౌండ్ కూడా పర్ఫెక్ట్ పెట్టింది. రోడ్లో చేయి కూడా. After invigilator gets me. నాకేం సంబంధం in exam.
when a non-Brahmin comes to a Brahmin's house. వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్. Oh, పూజ చేస్తున్నావా? అంటే నేను పూజ చేసుకొచ్చాను అంకుల్. అసలు పర్ఫెక్ట్ ట్రై చేయొచ్చు, దూకుడు సినిమాకి దూకెళ్ళొచ్చు కానీ ఆగడు సినిమాని ఆగిపోకూడదుగా, అంత గొప్పగా. రజనీకాంత్ లాగా రియాక్ట్ అవుతా. నువ్వు చెప్పిన దానికి ఇంకోటి ట్రై చేద్దామా? సినిమాల పేర్లు చెప్పరా, అదన్నా చేయరా? అదే పోకిరి, జూలై అలాంటి ఏమన్నా కాదు. మాకేం తట్టట్లే గైస్, మీకేమైనా తట్టితే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు హెల్ప్ చేయడు, మీరైనా హెల్ప్ చేయండి. కానీ నిజంగా ఏం ఆలోచిస్తున్నాడు ఏమోరా పాపం. ఏం గుర్తుకొచ్చింది ఇప్పుడు కూడా నేను సినిమాల గురించి ఆలోచిస్తుంటే పబ్లిక్ లో ఎవడైనా మనం చూస్తే అడ్డే అనుకుంటాడే, వీడు పిచ్చెక్కింది వీడికి. ఇందాక వాళ్ళ డాడీ ఒకవేళ కనబడితే నిజమైన మంచితేరా ఏమో మా నాన్న చూస్తున్నావు నించుంటే నన్ను కొడతావరా. ఎప్పుడైనా వేసుకున్నావారా అట్లా కవర్? మస్తు సార్లు. బేబీ త్వరగా కార్ లో వచ్చేస్తున్నావుగా అంటే మీన్ వైల్ మీ ఆన్ యాక్టివా విత్ పిల్లి గీకేసిన సీట్. పచ్చిగా ఒరే అసలు యాక్టివాకి పిల్లి గీకేసిన సీట్ కి ఒక స్పెషల్ అనుబంధం ఉంది. ఆఫ్టర్ టెలిట్ ను ఇప్పుడు మొత్తం బొక్కలు పడిపోయి స్పాంజ్ మెల్లగా బయటకు వస్తుంటుంది. వర్షం పడ్డప్పుడు ఆ స్పాంజ్ లో ఆ నీళ్ళు ఇట్లా ఇంకుకుపోయి మనం కూర్చోగానే బయటకు వస్తాయి. అది అబ్బా, ఇది పోస్ట్ వర్షం టైంలో పర్లేదు, నేను తడిచిపోయాను రెడీగా ఉన్నా. పోస్ట్ వర్షం చాలా డ్రై అయింది, ఎక్కడికైనా వెళ్దాం అన్నప్పుడు కూర్చుంటాము, మొత్తం బాడీ డ్రైగా ఉంటది, మన సీటు మాత్రం పచ్చిగా ఉంటే అబ్బా ఈడేంటి ఇలా నడుస్తున్నాడు, వీడికి ఏమైనా ప్రాబ్లమా అంటే చెప్పుకోలేను గురు. అదే సేమ్ ఇందాక రజనీకాంత్ లాగా ఇట్లా డ్రైవ్ చేస్తుంటూ కదే. ఓ మై గాడ్. నా కోసం ఒక రీల్ అన్నా, ఫాలో ఉన్నావా? అయ్యో ఫాలో లేదు, సరే ఇప్పుడైతే ఇంకోటి. నా కోసం ఒక రీల్ తమ్ముడు, ఫాలో ఉన్నావా? ఓ ఫాలో ఉన్నాడు, ఓకే. ఇప్పుడైతే నీ వీడియో అయితే తీస్తున్నా, వీడియో అయితే ఐఎమ్ సో హ్యాపీ దట్ నా చైల్డ్హుడ్ లో ఇన్స్టాగ్రామ్ లేదు, ఫోన్స్ లేవురా. ఐ సీ మై సెల్ఫ్ డూయింగ్ దిస్ థింగ్. చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళకుండా నెక్స్ట్ డే టీచర్ ఎరా హోంవర్క్ చేస్తావా సార్, మీరు నన్ను ఫాలో అవుతున్నారా? అయ్యో ఫాలో లేరే, మీకు హోంవర్క్ చేయలేదు. నా డ్రీమ్ ఏంటనుకున్నారు అసలు? ఎప్పటికీ ఫోన్ వాడకుండా, నాకు నీ ఫోన్ ఉందంటే నా ఫోన్ లేదని చెప్పడం లేదు. నాకు చెడ్డ చెరకండి ఫోన్ అంటే అస్సలు ఫోన్ లేకుండా. అంటే ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే మొబైల్ లేదంటే, మొబైల్ లేదు అంటారు, మొబైల్ లేదా హ్యాపీ. Meanwhile, us recording this on phone. And you guys watching this on phone. సేమ్ మన
జయ చిరంజీవి సినిమాలో లాగా ఎంతైనా ఫోన్ వాడడం అనేది తప్పురా. చిన్నపిల్లలు కూడా వాడేస్తున్నారా? అవునరా బాబు, వాళ్ళందరూ వాళ్ళ చేతిలో నుంచి లాగేయాలి. ఎంత ట్రై చేయరా, ఎంత ట్రై చేయి. అరే నా దరిద్రం ఏంటంటే నేను ఆ యాప్ లాక్ కూడా వేస్తారా 1 hour తర్వాత రావద్దని చెప్పి, కానీ ఆ 1 hour తర్వాత నేను పాస్వర్డ్ కొట్టేసి మళ్ళీ స్క్రోల్ ఎందుకు పెట్టుకున్నానో నాకు తెలియదు, అది ఉంది అలా. యాప్ లాక్ అనే యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేసి నాకు ఇన్స్టాగ్రామ్ గడ్డ వస్తావు నాకు కొడకరి. వాడు యాప్ లాక్ వాడు ఏదో టెంప్లెట్ మనం చేసుకున్నట్టు. అరే రాత్రి 2కో 3కో పడుకుంటాం, మార్నింగ్ 7 o'clock దేనికో అని లేచినప్పుడు 4 గంటలు మొత్తం లోకమంతా పడుకున్నప్పుడు ఆ 4 గంటల్లో ఏమైపోతుంది లేదు. అయినా కానీ లేచి చూడాలి ఫోన్, 100% చూడాలి. అసలు నాకు తెలుసు కూడా, నాకు మళ్ళీ నిద్ర పట్టదు. నేను అంత స్క్రీన్ మళ్ళీ చూస్తే అంత బ్రైట్, కానీ అంత బ్రైట్ లో స్క్రీన్ మళ్ళీ ఓపెన్ చేసి చూసి ఎవడు నాకు మెసేజ్ చేస్తుంది, ఎవడు నాకు రీల్ పంపించాడు, ఎవడు నాకు ఓకే స్నాప్, ఎవడుంటాడు మళ్ళా, ఎవడుంటాడు మనకు కూడా తెలుసు. కానీ అదొక ఆశ, అడిక్షన్. ఇది మానుకుందాం అని చెప్తే అర్థం కావాలి. ఏం చేయలేం బ్రో. నేనైతే చేశాను రా ఇది. లోపల ఉంది నా కొడుకులో ఉంది రాని ఉంటుంది ఇప్పుడు. Lysol after killing 99% germs. That 1% germ. Yeah. Day 1 నేను జిమ్కి వెళ్తున్నా, Day 2 Day 1 మళ్ళీ నేను జిమ్కి వెళ్తున్నా. అది కాదు, చిన్నప్పుడు ఇట్లా సేమ్ వెజ్ పిజ్జా మెక్ పఫ్ అని వస్తుండే మెక్డానల్డ్స్ లా 25 rupees కి. యా నాకు తెలుసు. ఫుల్ సేవ్ చేద్దాము, ఇంకా లేదు ఇప్పటి నుంచి మమ్మీ వాళ్ళు ఏది కాలు మొక్కినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు సేవ్ చేసుకుందాము అని 25 rupees అక్యుములేట్ అయ్యేటప్పటికి చాలు లెట్స్ గో మెక్డీ. బయట ఆ మెక్డీ ఇట్లా కూర్చుంటాడు కదా ఆయన పక్కన ఇట్లా కూర్చొని మెల్లగా మెక్ పఫ్, సేమ్ సినారియో. టు బి హానెస్ట్ నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు పిజ్జా అనుకుని పిజ్జా ఎక్స్పెక్ట్ చేశాను. వాడు ఇంత చిన్న తీసుకొచ్చేసరికి నిజంగా గుండె చాలా అదే పరిస్థితి ఉండేదా. నేను నిజంగా అటు పిజ్జా అని పేరు పెడితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూడు తప్పు నాది. ఛత్రపతిలో బాబులాగా అదేంటండి నేను వెళ్ళమన్నారు, అదేంటండి పిజ్జా అన్నారు. ఎలా అనిపించింది? హౌ వాజ్ మీమ్ రివ్యూ సెకండ్ ఎపిసోడ్? అలాగే నాకు ఎపిసోడ్ అంతా అయ్యేటప్పుడు ఇక్కడ ముగ్గులు నొప్పి పెడుతుంటారా, సో ఐ ఫీల్ దట్ ఇట్స్ అ గుడ్ ఎపిసోడ్. ఇట్లా అయిందంటే యా, కానీ ఆడియన్స్ రియాక్షన్ ఇలా ఉంటుంది. ఎస్పెషల్లీ సుందర్ నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడైనా నేను అన్నానా క్రేజీ ఎపిసోడ్, నేను ఏదైనా మీమ్స్ కి రియాక్ట్ అవ్వాలి అని మీకు అనిపిస్తే కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి. విల్ డెఫినెట్లీ రియాక్ట్ అండ్ లెట్స్ one more let's laugh together, let's spread happiness together. And ఈ వీక్ మూవీ రికమెండేషన్స్. సో ఒక సినిమా చూసా నేను, బేసిక్ ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అబ్బా పెద్ద సినిమాలు ఏం చూస్తా అని చెప్పి మూవీ సెంటర్ 90 minutes అని కొడితే ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అని ఒక సినిమా వచ్చింది. సైన్స్ ఫిక్షన్ సినిమా, కానీ మీ పెద్ద స్పేస్ షిప్లు రాకెట్లు ఏముండవు. ఇట్స్ జస్ట్ కాన్వర్జేషనల్ డ్రామా అండ్ ఇట్ జస్ట్ బ్లో యువర్ మైండ్. ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ చూడండి అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ. అరే అమ్మా ఏం సినిమా సజెస్ట్ చేసినారా అని చెప్పి. యా
మీరు ఒకవేళ నిజంగా చూస్తున్నారంటే చెప్పండి పాపం, ప్రతిసారి నేను వాడిని సాగు కొడతా, కొత్త తీసుకురా, కొత్త మూవీ తీసుకురా అని చెప్పి. సో ప్లీజ్ let us know if you guys are really watching it. Yeah. So that's it for this episode. Next memes కే కాదు ఇంకా చాలా వాటికి రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాము. Many things in the pipeline. Let's hope everything finalizes. Thank you for watching with us, Mr. Twister and నీకే డాన్స్ me, రాదు. Saran signing off. Bye. ఏం శాపం తగిలిందో, చెరి చూపై కసిరిందో. Intact. కదే